పైనుంచి వర్షం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది. నోవాహు తన తరం వారిలో ఒక్కడే నీతిమంతుడిగా జీవించాడు. మరి దేవుడు ఓడను చేయమన్నప్పుడు చేశాడు. ఆ రక్షణ ఓడలో తన కుటుంబం అంతా, కుమారులు, కోడండ్రులు, తన భార్య అందరూ ఆ ఓడలోనికి ప్రవేశించి సురక్షితంగా ఆ జలప్రలయంలో కొట్టుకొని పోకుండా, నాశనం కాకుండా వారిని దేవుడు రక్షించాడు. నోవాహు హెచ్చరించబడిన వాడే. అది వరకు చూడనటువంటి సంగతులను గురించి, అది వరకు జరగలేదు కదా, రాదు కదా, అవన్నీ ఉట్టి మాటలే కదా అనుకోలేదు. కానీ విశ్వాసము ద్వారా రక్షణ ఓడను తయారు చేసుకున్నాడు. భయము భక్తిని చూపి దేవుని ఎదుట తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకున్నాడు. ఈ దినాన మనము కూడా భయము భక్తి కలిగినటువంటి వారము, కుటుంబాల కొరకై ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కుటుంబాల కోసమే రక్షణ ఓడను కట్టే వారంగా ఉండాలి. కుటుంబంలో ఒక్కరు రక్షింపబడటం ద్వారా మిగతా వారందరూ రక్షణలోనికి వస్తారు. మరి